నమస్తే, వెల్కమ్ టు NHTV అండ్ నేషనలిస్ట్ హబ్. నేను రఘునందన్. ఇదొక కీలకమైన వీడియో. వీలైతే ఈ వీడియోని మీ మిత్రులందరికీ, బంధువులందరికీ కూడా షేర్ చేయండి. మనం మాట్లాడుకునేవి చాలా ఇంపార్టెంట్ విషయాలు, చాలా కీలకమైన విషయాలు, భవిష్యత్తును కూడా సూచిస్తాయి ఇవి. మనం ఇలాగే మాట్లాడుకుంటూ పోతూ ఉంటే భవిష్యత్తు పరిణామాలు ఎలా ఉంటాయి అనేది కూడా మనం ఒక్కసారి ఈ వీడియో ద్వారా మాట్లాడుకుందాం. ఇస్కాన్, ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్, మనందరికీ తెలిసిందే. ఇస్కాన్, ఎక్కడికి వెళ్ళినా ఇస్కాన్ టెంపుల్స్ ఉంటాయి. చక్కగా వెళ్ళి అక్కడ రాధాకృష్ణులకి అందరికీ కూడా దండం పెట్టుకొని ప్రసాదం తింటాం. అక్కడ గోవుల్ని చూసి మనం ప్రదక్షిణలు చేస్తాం, దండం పెట్టుకుంటాం. మొత్తానికి ఒక దేవుడి దగ్గరికి వెళ్ళి మనం పూజ చేసి ఆ బ్లెస్సింగ్స్ తీసుకొని వచ్చాము అన్న ఒక మంచి సంతోషాన్ని, వీలైతే అక్కడ కొన్ని పుస్తకాలు, భగవద్గీత పుస్తకాలు, అండ్ అక్కడ ఉన్నవాళ్ళు, అక్కడ సేవ చేసేవాళ్ళు కూడా చూస్తే చాలా సాత్వికంగా ఉంటారు. హరే రామ హరే కృష్ణ అంటూ ఆ తన్మయత్వంతో డ్యాన్స్ చేస్తూ ఉంటారు. ఇలాంటి వాతావరణం మనకు తెలుసు. సో చాలా మనం ఇష్టపడతాం ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళడానికి కూడా. అయితే ఇక్కడ సమస్య ఏమిటంటే, ఇదే ఇస్కాన్ అనేది ఒక టెర్రరిస్ట్ గ్రూపుగా బంగ్లాదేశ్ భావిస్తోంది. బంగ్లాదేశ్లో ఇస్కాన్ అనే సంస్థ ఒక టెర్రరిస్ట్ సంస్థగా భావిస్తోంది. ఎవరు అంటే హెఫాజత్ ఏ ఇస్లాం అనే ఒక సంస్థ ఇస్కాన్ మీద దాడి చేసే ప్రయత్నం చేస్తోంది. ఒక స్లోగన్ కూడా అందుకుంది. ఏమిటి అంటే, ఇస్కాన్ ప్రతినిధి ఎవరైనా కనపడితే, అంటే కనపడితే కాదు, వెతకండి, దొరికితే అతన్ని ఛేదించండి అని స్లోగన్స్ అక్కడ వినిపిస్తున్నాయి. నిజానికి ఇస్కాన్ గురించి చాలా తక్కువ మనం మాట్లాడుకున్నాం. ఇస్కాన్ చేసే సేవ చాలా గొప్పది. దేశవ్యాప్తంగా కాదు, ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా దేశ విదేశాల్లో. ఇక్కడ కూడా అక్షయ పాత్ర ఫౌండేషన్ అని ఏర్పాటు చేసుకొని ప్రతి ఒక్కరికి భోజనాలు, ఈవెన్ పొలిటికల్గా కూడా 5 రూపాయల భోజనం, అట్లాంటి భోజనాలు పెడితే కూడా ఎక్కడ డబ్బుకు వెరవకుండా, ఆ భారాన్ని భారం అనుకోకుండా 5 రూపాయల భోజనాన్ని అందించిన సందర్భం కూడా మనం ఆంధ్రప్రదేశ్లో చూసాం ఇస్కాన్ అక్షయ పాత్ర ద్వారా. దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కూడా రకరకాల పేర్లతోటి ఇస్కాన్ ఎంతో సేవ చేస్తోంది. భగవంతుడికి, గోవులకు, ప్రతి మనిషిలో కూడా ఆ కృష్ణుని చూస్తుంటారు. ఇలాంటి వాళ్ళు ఈరోజు అక్కడ మిలిటెంట్స్ అయ్యారు. ఒక టెర్రరిస్ట్ గ్రూపుగా వాళ్ళు అభివర్ణిస్తున్నారు. ఏమిటి పరిస్థితి? ఇది ఎటు దారి తీస్తుంది? ఏం ఆలోచించాలి మనం? ఎలా జాగ్రత్త పడాలి? ఏ విధంగా మనం దీనికి సంబంధించి బంగ్లాదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుకోవాలి? ఇవన్నీ మనం మాట్లాడదాం. అమర్నాథ్ సారంగుల గారు, బీజేపీ అధికార ప్రతినిధి, వారు మనతో పాటు ఉన్నారు. అమర్నాథ్ గారు నమస్తే. నమస్కారం అండి. అమర్నాథ్ గారు, సో సిచ్యువేషన్ చూస్తే ఎంత దారుణంగా ఉందంటే, అక్కడ హిందువులు 33% నుంచి 8%కి వెళ్ళిపోయారు అనే పరిస్థితి ఒక ఎత్తు అయితే, ఈరోజు ఇస్కాన్ లాంటి సంస్థల మీద కూడా దాడి చేయాలి, వాళ్ళు కనబడితే స్లాటర్ చేయాలి అని మాట్లాడడం, ఇది ఎలాంటి దుష్పరిణామము? దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి మనం కూడా? మొదట మీకు అట్లాగే మన ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. అంటే ఈరోజు మనం ఎటువంటి ఒక చాలా దారుణమైన పరిస్థితులలో ఉన్నది అంటే, హిందూ కమ్యూనిటీ అక్రాస్ ద వరల్డ్, ఒక పక్కన అమెరికా లాంటి దేశాలలో హిందువుల పైన జరుగుతున్న అరాచకాలను, బంగ్లాదేశ్ లో కావచ్చు, మిగతా దేశాలలో కావచ్చు, దాన్ని అక్కడి ప్రజాప్రతినిధులు, అక్కడ ప్రెసిడెంట్ ట్రంప్ గారు కావచ్చు, అలాగే తులసి గబ్బార్డ్, ఆవిడ డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్. ఇన్ఫాక్ట్ తులసి గబ్బార్డ్ ఈజ్ ఆల్సో అసోసియేటెడ్ విత్ ఇస్కాన్. ఆవిడ పేరు కూడా ఇస్కాన్ వాళ్ళ అసోసియేషన్ నుంచే వచ్చింది. సో ఆవిడ కూడా ఒక ఇస్కాన్ మెంబర్. సో అటువంటి అనేక మంది ప్రజాప్రతినిధులు వివిధ దేశాలలో హిందువుల పైన జరుగుతున్న అరాచకాలను ప్రశ్నిస్తూ ఉంటే, ఒక పక్కన నోబుల్ శాంతి బహుమతి వచ్చిందని, ఇంకొకటి వచ్చిందని చెప్పుకునే మహమ్మద్ యూనిస్ లాంటి వ్యక్తులు, అంటే CIA ఏజెంట్లు, అలాంటి వ్యక్తులు ఇస్కాన్ ను బ్యాన్ చేయాలి, లేకుంటే ఇస్కాన్ అనేది ఒక ఉగ్రవాద సంస్థ, లేకుంటే అసలు రాజ్యాంగం, అంటే బంగ్లాదేశ్ రాజ్యాంగంలో ఉన్న సెక్యులరిజం అనే పదాన్ని తీసివేయాలి, ఎందుకంటే మన దగ్గర ఆల్రెడీ ఇంతమంది ముస్లింసే ఉన్నారు కదా, ఇస్లామిక్ లా తీసుకోవాలి, ఇది ఒక ఇస్లామిక్ రిపబ్లిక్ గా మారిపోవాలి అని చెప్పడం జరుగుతుంది. అంటే కంప్లీట్ డైకటమస్ గా ఒక 2 డిఫరెంట్ ఒపీనియన్స్ మధ్యలో హిందువులు అనేక రకాలుగా బాధలు పడుతున్నారు. అయితే నా ప్రశ్న ఏంటంటే, రఘు గారు, ఇంత జరుగుతున్నా కూడా తులసి గబ్బార్డ్ ప్రశ్నిస్తుంది, డొనాల్డ్ ట్రంప్ గారు ప్రశ్నిస్తారు, కానీ మన రాహుల్ గాంధీ గారికి ఎందుకో మరి ఇంకా హిందువుల పైన జరుగుతున్న అరాచకాలు కనబడట్లేదు. మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి కనబడట్లేదు, ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి గారికి కనబడతలేదు. మరి 1,30,00,000 మంది హిందువులు ఉంటున్న బంగ్లాదేశ్ లో అసలు ఈ రోజు మనం రేపటి వరకు బతుకుతామా లేదా, లేకుంటే రాత్రి మన మీద పోలీసులు సెడిషన్ చార్జెస్ అంటే దేశద్రోహం కేసు ఇస్కాన్ పైన, అట్లాగే ఇస్కాన్ లో ఉన్న ఒక ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఎవరైతే చిన్మయ్ కృష్ణదాస్ బ్రహ్మచారి అని,
వారిపైన అట్లాగే ఒక 16 మంది హిందూ మాంక్స్ పైన అసలు వాళ్ళని చూస్తేనే కాళ్ళకు దండం పెట్టబుద్ధి అవుతుంది. అటువంటి వ్యక్తుల పైన అంటే ఉగ్రవాదానికి సంబంధించిన సెక్షన్లు అట్లాగే దేశద్రోహానికి సంబంధించిన సెక్షన్లు పెట్టి మీరు అరెస్ట్ చేస్తున్నారంటే దాని అర్థం ఏంది? అది వీళ్ళకి కనబడతలేదా? రాహుల్ గాంధీ గారికి కావచ్చు, సోనియా గాంధీ వాళ్ళకి కనబడదు. ఎందుకంటే వాళ్ళు కళ్ళు మూసుకున్న గుడ్డి వాళ్ళు. ఈ రోజు భారతదేశంలో మన దౌర్భాగ్యం ఏంటంటే అటువంటి నాయకులు, అటువంటి వ్యక్తులు 80% హిందువులు ఉన్న భారతదేశంలో ముస్లిం మైనారిటీలకు వత్తాసు పలుకుతూ ముస్లిం మైనారిటీ హక్కుల కోసము చాలా చాలా బిగ్గరగా అరుస్తూ అదే ఒక మైనారిటీ, మన హిందువులు మైనారిటీగా ఉన్న బంగ్లాదేశ్ లో, మన పక్క దేశంలో ఘోరమైన అత్యాచారాలు జరుగుతుంటే కనీసం వాళ్ళకు మాట్లాడడానికి ఒక మాట రావట్లేదు, చేయడానికి ఒక ట్వీట్ రావట్లేదు. అసలు అంత ఘోరమైన పరిస్థితి. అంటే ఎందుకు ఇంత మనము ఇంకా అటువంటి నాయకులను మనము అసలు సొసైటీలో, సమాజంలో గుర్తిస్తున్నామో నాకు అర్థం కావట్లేదు. నాకైతే చాలా చాలా బాధ అనిపిస్తున్నది. ఎందుకంటే వాళ్ళకి అసలు కనబడతలేదు. ఈ రోజు అక్కడ జరిగిన విషయమే రేపు హైదరాబాద్ లో జరగచ్చు, లేకుంటే లక్నోలో జరగచ్చు, ఇంకో చోట జరగచ్చు. అసలు ఇస్కాన్కి స్థానమే లేదు బంగ్లాలో అనేది వాళ్ళు చేసుకుంటున్న స్లోగన్లు. కనబడితే స్లాటర్ చేసేమో. అసలు ఇస్కాన్ కనే కాదు, మొత్తం హిందువులకే స్థానం లేదు, మైనారిటీలకు స్థానం లేదు. నేను ఒక విషయం చెప్తాను రఘు గారు, మొత్తం ప్రపంచంలో 185 దేశాలలో హిందువులు దీపావళి పండుగ జరుపుకున్న రోజు పాపం మన హిందువులు 1 కోటి మంది దీపావళి పండుగ పక్కన పెట్టండి, కనీసము వాళ్ళ భోజనం వాళ్ళు చేసే పరిస్థితి లేదు. వాళ్ళందరూ రోడ్ల మీద ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళపైన ఎవరిపైన ఎప్పుడు కేసులు పెడతారో పోలీసులు, ఎప్పుడు పోలీస్ స్టేషన్ లో పడేస్తారో తెలియని పరిస్థితులలో ఉన్నారు బంగ్లాదేశ్ లో. కనీసం దరిద్రం ఏంటంటే ఆ దేశాన్ని ఈ రోజు ప్రధానమంత్రిగా చెప్పుకునే ఒక వ్యక్తి, సిఐఏ ఏజెంట్, అతను నోబెల్ శాంతి పురస్కారం అందుకున్న వ్యక్తి. అంటే అది ఆ దేశం యొక్క, ఆ దేశంలో ఉన్న హిందువుల యొక్క పరిస్థితి. సో ఇట్లానే జరుగుతూ ఉంటే, అంటే ఇట్లానే రాను ఇదే విధంగా మనం ఏం మాట్లాడకుండా అసలు మన దేశంలో ఉన్న రాజకీయ నాయకులు ఓన్లీ వాళ్ళ ఓట్ల గురించి, ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తూ ఉంటే మాత్రం రానున్న రోజుల్లో ఈ 80% హిందువులు ఖచ్చితంగా, ఎందుకంటే మన తమ్ములను, మన బ్రదర్స్ ను మనమే కాపాడుకోవాలి, వేరే ఎవరు చేయరు అనే పరిస్థితికి వచ్చారనుకోండి, ఖచ్చితంగా ఇటువంటి ఒక ఏమంటారు సూడో మేధావులను, సూడో సెక్యులరిస్టులు తరిమేసే రోజైతే దగ్గరలోనే ఉంది. అండ్ కాంగ్రెస్ పార్టీలో ఉండే పెద్దలు ఖచ్చితంగా దీనిపైన మాట్లాడాల్సిన అక్కర ఉంది. వాళ్ళు ఇంకా కూడా మాట్లాడకుండా, ఇంకా కూడా మాకేం సంబంధం లేదు, హిందువులను మీరు ఊచకోత పోసినా, తలలు నరికినా, లేకుంటే రేపులు చేసినా మాకేం సంబంధం లేదు, మాకు మాత్రం మా మైనారిటీ సోదరులే ఇంపార్టెంట్, వాళ్ళ ఓట్లు వస్తే చాలు మాకు అనే పరిస్థితులలో గిట్ట రాహుల్ గాంధీ గారు ఉంటే మాత్రం వారికి తగు బుద్ధి చెప్తారని నేను అనుకుంటున్నాను. మహారాష్ట్ర ఎన్నికలు ఉన్నాయి. ఇంకొక విషయం, ఇక్కడ 90% ఆఫ్ ముస్లిమ్స్ ఉన్నారు కాబట్టి సెక్యులర్ అనే పదాన్ని తీసేయాలి బంగ్లాదేశ్ రాజ్యాంగంలోంచి అంటూ నిన్న అక్కడ అటార్నీ జనరల్ మాట్లాడడం, అది దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే సెక్యులర్ పదం తీసేసి ఒక పూర్తి ముస్లిం కంట్రీగా దీన్ని పూర్తిగా భావించే పరిస్థితి ఎట్లా అర్థం చేసుకోవాలి దాన్ని? మీకు ఒక చిత్రమైన విషయం చెప్తాను చూడండి. కరెక్ట్ గా ఐ థింక్ 5-6 సంవత్సరాల క్రితం హిఫాజత్ ఈ ఇస్లాం అనే ఒక సంస్థ ఉంది. ఆ సంస్థకు సంబంధించిన హక్ అని వాళ్ళ సంస్థ ఫౌండర్, ఇప్పుడు ఇస్కాన్ కి కూడా వాళ్ళే వార్నింగ్ ఇచ్చింది. ఎగ్జాక్ట్లీ. సో ఆ సంస్థ ఫౌండర్ 5 సంవత్సరాల క్రితం వరకు కూడా అసలు బంగ్లాదేశ్ అనేది ఫండమెంటల్ గా ఉండొద్దు, ఇస్లామిక్ రిపబ్లిక్ గా మారొద్దు, అసలు మనం చాలా ప్రోగ్రెసివ్ గా ఉండాలి అని చెప్పి అటువంటి సంస్థను స్థాపించడం జరిగింది. వాళ్ళు ఒక్కసారి బలపడ్డ తర్వాత, అంటే ఇది ఎంత క్లాసిక్ కేస్ స్టడీ మనం అర్థం చేసుకోవాలి, ఆ సంస్థ ఎట్లా పెరిగింది, ఆ తర్వాత ఏం జరిగిందని. ఆ సంస్థకు మొదటి నుంచి కూడా కొంతమంది, ఇప్పుడు నేను చెప్తున్నటువంటి ఒక సెక్షన్ ఆఫ్ హిందూస్ ఉంటారు కదా, మాకు సెక్యులరిజం కావాలి, ముస్లిమ్స్ చాలా ఘోరంగా కష్టపడుతున్నారు, ముస్లిమ్స్ ని ఆదుకోవాలి, ముస్లిమ్స్ కి అన్నం పెట్టాలి అనుకునే కొంతమంది ఉంటారు. వాళ్ళు వాళ్ళ డొనేషన్స్ మీద పెరిగిన సంస్థ అది. ముస్లిమ్స్ డొనేషన్స్ మీద పెరగలేదు అది. ఆ సంస్థకు డొనేషన్స్ మొదటి నుంచి ఇచ్చిన వాళ్ళు హిందువులు. ఆ సంస్థ యొక్క హెడ్, ఫౌండర్ యొక్క ఏమంటారు, ఆ విగ్రహాన్ని ధ్వంసం చేస్తే అక్కడ ఉన్న ఇస్లామిక్ ఫోర్సెస్ అప్పుడు వెళ్లి షేక్ హసీనా దగ్గరికి వెళ్లి ఆ ప్రభుత్వానికి ఆర్జీ పెట్టుకున్నాడు, మీరు వెంటనే ఈ దేశంలో ఉన్న ఫండమెంటల్ ఫోర్సెస్ ను మీరు ఉక్కుపాదంతో అణచాలి, అసలు ఈ దేశము త్వరలో ఇస్లామిక్ రిపబ్లిక్ గా మారిపోతున్నది, మీరు జాగ్రత్తగా ఉండాలి అని అనేక ఆర్టికల్స్ ఉంటాయి. ద సేమ్ ఆర్గనైజేషన్ హ్యాస్ పబ్లిష్డ్.
ఎప్పుడైతే షేక్ హసీనా దేశం నుంచి వెళ్ళిపోయిందో, ఎప్పుడైతే బంగ్లాదేశ్ ఇస్లామిక్ ఫోర్సెస్ చేతుల్లోకి వెళ్ళిపోయిందో, సడన్ గా ఆయన అంటే వాళ్ళ యొక్క అసలు స్వరూపం బయటకు వచ్చి ఎస్ ఈ దేశంలో ఉండే హిందువులు బతకొద్దు, హిందువులను సపోర్ట్ చేసే ఇస్కాన్ లాంటి సంస్థలను బ్యాన్ చేయాలి, హిందువులను సపోర్ట్ చేసే వ్యక్తుల పైన దేశద్రోహం కేసెస్ పెట్టాలి, లేకుంటే ఎవరైనా హిందువులను పీడిత హిందువులకు భోజనాలు పెడితే వాళ్ళని వెంటనే బ్యాన్ చేయాలి ఏదైనా సంస్థ. ఈ విధమైన ఒక నరేటివ్ ను బిల్డ్ చేస్తున్నది ఆ సంస్థ హిఫాజత్ ఈ ఇస్లాం అనే సంస్థ. సో ఆ సంస్థ రాబోయే రోజులలో అటువంటి అనేక సంస్థలు భారతదేశంలో ఉన్నాయి రఘు గారు. అది ఒక ఎగ్జాంపుల్. నేను అందు గురించి ఒక కేస్ స్టడీ అంటున్నాను. చాలా మనము దీర్ఘంగా లోతుగా ఆలోచించాల్సిన విషయం. ఇక్కడ ఉన్న అనేక ముస్లిం సంస్థకు మనం డబ్బులు ఇస్తాం, హిందూ సోదరులు సోదరిమణులు డబ్బులు ఇస్తా ఉంటారు. ఎందుకు ఇస్తారో తెలియదు, వాళ్ళకి ఏమనిపిస్తుందో తెలియదు. వాళ్ళన్నా ఇప్పటికైనా చైతన్యం కావాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పటికైనా మనం అటువంటి ఏది మసిమూసి మారడికాయ చేసే సంస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళని చాలా జాగ్రత్తగా లోతుగా పరిశీలించాలి. లేదనుకోండి ఒక్కసారి ఏదో అంటారు కదా, వెన్ చిప్స్ ఆర్ డౌన్ అన్నట్టు, ఒక్కసారి వాళ్ళ చేతులలోకి రాజ్యం వెళ్ళిపోతే వాళ్ళ యొక్క క్రూర భావనలు, క్రూర స్వభావం ఏ విధంగా ఉంటుందో బంగ్లాదేశ్ లో మనకు కనబడుతుంది. ఇదే బంగ్లాదేశ్ లో ఆ సంస్థను అనేక మంది బెంగాలీ మేధావులు కావచ్చు, హిందూ మేధావులు సపోర్ట్ చేస్తుండే ఒకప్పుడు. ఎవరైతే ఇంకో ఎగ్జాంపుల్, ఒక సింగర్, ఆయన పేరు మనం ఇంతకు ముందు కూడా చర్చించుకున్నాం. ఆ సింగరు ఆయన త్రూ అవుట్ హిజ్ ఎంటైర్ కెరియర్ ఆయన హిందువులు ద్రోహులు, ముస్లింలు చాలా గొప్పవాళ్ళు అని పాటలు పాడి చివరికి అతని ఇల్లునే వాళ్ళు బంగ్లాదేశ్ లో కాల్చడం జరిగింది, బర్న్ చేశారు. ఎంటైర్ హౌస్ వాజ్ బర్న్ డౌన్. సో ఇది జరుగుతున్న విషయం. దీన్ని మనం పరిశీలించి లోతుగా గిట్ట పరీక్షించుకోకుంటే మాత్రం ఎస్పెషల్లీ మన వాళ్ళందరికీ కూడా చాలా ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం అయితే ఉంది. భారతదేశంలోనే ఎదురయ్యే, ఎక్కడో కాదు. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉండే ఎవరైతే ఈ రోజు హిందువులపై జరుగుతున్న అత్యాచారాలను మాట్లాడొద్దు అని అనుకునే మేధావులు ఎవరైతే ఉన్నారో, రాహుల్ గాంధీ లాంటి అనేక మంది, సో వాళ్ళు వెంటనే వాళ్ళు ఇక మాట్లాడారు. వాళ్ళ స్టాండ్ వాళ్ళు చాలా క్లియర్ గా చెప్పారు. మాకు అసలు హిందువులతో సంబంధం లేదు, మాకు మైనారిటీలే ఇంపార్టెంట్, మైనారిటీ 20% ఓట్లు మాకు కావాలి, అదంతా గంప గుత్తగా రావాలి, హిందువులలో ఉన్న వివిధ రకాల కులాలను మేము అట్రాక్ట్ చేస్తాము, కులాల కింద డివైడ్ చేస్తాము, ఆ డివైడ్ చేసిన తర్వాత వాళ్ళని ఒక్కొక్కలను వాళ్ళకు ఇదేదో డబ్బులు ఇస్తాము, ఇంకోటి ఇస్తాము, అట్లా అది వాళ్ళ పాలసీ. ఈ రోజు చూడండి, తెలంగాణలో కుల గణన విషయంలో 241 కులాల పేర్లు రాస్తే హిందువులలో ఉన్న కులాలు మొత్తం రాశారు, బీసీలు, ఎస్సీలు. కానీ అదే ముస్లింలలో ఉన్న కులాలను ఎందుకు వాళ్ళు మాట్లాడలేదు? క్రిస్టియన్లలో ఉన్న కులాల గురించి ఎందుకు మాట్లాడలేదు? సో ఇది వారి యొక్క స్వభావం, కాంగ్రెస్ పార్టీ యొక్క స్వభావం ఇది అనేది చాలా క్లియర్ గా కనబడుతున్నది. హిందువులేమో డివైడ్ అయిపోవాలి కులాల చొప్పున, ముస్లిమ్స్ మైనారిటీలు మాత్రం ఒక గంప గుత్తగా వాళ్ళకు ఓట్లు వేయాలి. అది వాళ్ళ యొక్క ఆలోచన, అది మన దౌర్భాగ్యం. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అమర్నాథ్ గారు. థ్యాంక్ యూ అండి రఘు గారు. సో అదండి పరిస్థితి. మొత్తానికి బంగ్లాదేశ్లో 90% మంది ముస్లింలమే ఉన్నాం కాబట్టి సెక్యులర్ అనే పదం తీసేయాలని ఒకళ్ళు అంటారు. ఇస్కాన్ లాంటి వాటికి బంగ్లాదేశ్లో అసలు స్పేసే లేదు, కనబడితే వాళ్లను స్లాటర్ చేయండి అని చెప్పి ఇంకొకడు అంటాడు, ఇంకో సంస్థ అంటది. ఇది బంగ్లాదేశ్లో పరిస్థితి. 33 నుంచి 8% పడిపోయిన హిందువుల పరిస్థితి. వారు అన్నట్లుగా ఇందాక కనీసం దీపావళి పండుగ నాడు వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవడం సంగతి పక్కన పెడితే హాయిగా కడుపు నిండా తినే పరిస్థితి అక్కడ హిందువులకి లేదు, బిక్కుమంటున్నారు. సో తిండి పట్టే పరిస్థితి ఉండదు. అట్లాంటి సిచ్యువేషన్స్ ఈరోజు బంగ్లాదేశ్లో ఉన్నాయి. మనం చాలా గొప్పగా మాట్లాడతాం సెక్యులరిజం గురించి. మనం ఎవరు ఏం మాట్లాడినా సెక్యులరిజం తోటి చాలా అందరినీ గౌరవించే ప్రయత్నం చేస్తాం. కానీ ఒక్కొక్కరి బుద్ధి ఏ విధంగా ఉంది చూడండి ఇక్కడ. సో కొంత సిచ్యువేషన్స్ మారితే చాలు, ఇందాక వారు అన్నట్లు సంస్థలే వాటి ప్లేట్ ఫిరాయించి మొత్తానికి పూర్తిగా పైచేయి సాధించే ప్రయత్నాలు ప్రస్తుతానికి బంగ్లాదేశ్లో జరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో ఇతర దేశాల్లో, వీలైతే భారతదేశంలో. మరి మీరేమంటారు ఈ సిచ్యువేషన్పై కామెంట్ చేయండి. వీలైతే ఈ వీడియోని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.